అన్న అంటే నేనున్నా అంటూ ప్రతి వ్యక్తికి భరోసానిస్తానని మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేసిన కొనకంచి శేఖర్రావు అన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా మంగళవారమైన బీజేపీ, తెలుగుదేశం, సిపిఎం మద్దతుతో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తానన్నారు. అన్న అంటే నేనున్నా అంటూ ప్రతి వ్యక్తికి భరోసానిస్తానని మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేసిన కొనకంచి శేఖర్రావు అన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా మంగళవారం ఆయన బీజేపీ, తెలుగుదేశం, సిపిఎం మద్దతుతో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంగా అభివృద్ధి పనులు చేస్తూ ప్రభుత్వ పథకాన్ని ప్రతి ఇంటికి దరిచేరుస్తానని, గ్రామంలో రోడ్లు, వీధి లైట్లు, దేవాలయాల అభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పట్టణంలో నివసిస్తున్న తరహాలో గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలుపుతూ యువతకు ఉపాధి, మహిళలకు భరోసా, రైతన్నలకు అండగా, కూలీలకు వెన్నుగా ఉంటాను అని తెలిపారు. గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు తనకు ఓటు వేసి తన వెంట నడవాలని, అండగా ఉండాలని కోరారు. ఉట్లపల్లి గ్రామ సర్పంచ్గా మిత్రపక్షాలు బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనకంచి చంద్రశేఖరరావును నేను నిన్న ఉట్లపల్లి గ్రామ పంచాయతీలో నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఉట్లపల్లి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలపై మంచి అవగాహన ఉంది. అదేగాక నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వ్యవసాయం చేస్తూ ఊళ్ళే అందరికి అందుబాటులో ఉంటాను. అదేవిధంగా అన్న ఆపద వచ్చిందంటే ఆదుకునే వ్యక్తినే. అంతేకాకుండా ఈరోజు నుంచి మీకు నేను ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటానని భరోసా ఇస్తూ ఉట్లపల్లి గ్రామంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. గ్రామస్తులందరికీ విజ్ఞప్తి. ఉట్లపల్లి గ్రామం నుండి మనకు ఈ 2025 ఎలక్షన్స్లలో జనరల్ అభ్యర్థిగా కొనకంచి చంద్రశేఖరరావు గారు వారికి అవకాశం వచ్చింది. వారు నిన్న సర్పంచ్గా నామినేషన్ వేశారు. శేఖరరావు గారికి గ్రామ సమస్యల మీద మంచి అవగాహన ఉన్నది. వారి తండ్రి గారు కూడా గ్రామానికి ఎంతో సేవ చేశారు. మరియు గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, వ్యవసాయ రంగమైనది, మహిళలు, వృద్ధులు, యువత, అన్ని రకాలైనటువంటి సమస్యల మీద వారికి మంచి అవగాహన ఉంది. నిత్యం కూడా ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా తన జేబుల నుంచే ఖర్చు పెట్టుకునే పనులన్నీ చేయించేటువంటి శక్తి, ఓపిక అనేటువంటిది శేఖరరావు గారికి ఉన్నది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశం వచ్చినందుకు శేఖరరావు గారిని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.